Dear students, today commerce class మీకు వ్యాపారేతర సంస్థలు చాప్టర్ నుంచి విశాఖ టౌన్ క్లబ్ వారి వసూలు చెల్లింపుల ఖాతా నుండి ఆదాయ వ్యయాల ఖాతాను ఏ విధంగా తయారు చేయాలి అనే పద్ధతిని మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఇక్కడ విశాఖ టౌన్ క్లబ్ వారి వసూలు చెల్లింపుల ఖాతా ఇచ్చారండి. అవి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. వసూళ్లు చెల్లింపులు, డెబిట్ వైపు వసూళ్లు ఉంటాయండి, అదేవిధంగా చెల్లింపుల వైపునేమో క్రెడిట్ సైడ్ రాయాలి. ఇక్కడ వసూలు వైపున మొట్టమొదటిగా తెచ్చిన నిల్వ ఉంది 11,500. తర్వాత 2 చందాలు, సబ్స్క్రిప్షన్ అని పిలుస్తారు దీన్ని, 6,500. తర్వాత 2 వడ్డీ ఇంట్రెస్ట్, ఇదేమో 500 అండి. తర్వాత 2 పాత ఫర్నిచర్ అమ్మకం, ఇదేమో 800. అలాగే ఆధార్ పాయింట్ గా 2 ప్రవేశ రుసుము 4,000 ఇచ్చాడు. అయితే ఇక్కడ డెబిట్ వైపున టోటల్ అమౌంట్ 23,300 వచ్చింది. అలాగే జీతాలు 8,000 బై అద్దె 1,500 బై స్టేషనరీ 5,500 బై ప్రభుత్వ బాండ్లు 6,000 బై తేల్చిన నిల్వ 7,300. ఇవి కూడా టోటల్ 23,300 వచ్చాయండి. అయితే ఇక్కడ ఈ పట్టిక ఈ వసూలు చెల్లింపుల ఖాతాకి కిందన సర్దుబాట్లు ఇచ్చాడు. 3 పాయింట్లు ఇచ్చారండి. 1వ పాయింట్ చూడండి, వచ్చిన చందాలలో, అంటే ఈ చందాలు చూడండి 6,500 ఉంది కదా, ఈ 6,500లో 500 గత సంవత్సరానికి చెందినవి ఉన్నాయంటున్నాడు. ఇది ఎప్పటికి? ఇది 2014కి సంబంధించిన అంశం. ఈ 6,500 2014కి వచ్చాయి. ఈ 2014కి 6,500లో 500, ఈ 500ను 2013కి సంబంధించింది అనమాట. అదేం చేయాలో నేను చెప్తాను. నెక్స్ట్ పాయింట్, బై చెల్లించిన అద్దె, అంటే ఇది చెల్లింపు అద్దె 1,500 ఉంది. ఈ చెల్లించిన అద్దెలో ఈ 1,500లో 300 గత సంవత్సరానికి సంబంధించిన, అంటే 2013కి సంబంధించిన అదాలంశం. ఇక ఆఖరి పాయింట్, అమ్మిన ఫర్నిచర్ విలువ. ఇక్కడ చూడండి, పాత ఫర్నిచర్ అమ్మకం 800కి అమ్మేశారు. దాని విలువ ఎంత అంటున్నాడంటే 1,000 రూపాయలు అంటున్నాడు. 1,000 రూపాయల విలువ కలిగింది 800కి అమ్మేశారు. అంటే తక్కువకి అమ్మేశారు కనుక ఈ నష్టం వచ్చింది మనకి. ఈ నష్టాన్ని ఏం చేయాలి? వ్యయాల్లో చూపించాలి. అదే ఒకవేళ లాభం వచ్చింది అనుకోండి, ఇలాగ అమ్మకం జరగడం వల్ల, ఆస్తి అమ్మకం వల్ల లాభం వచ్చింది అనుకో, ఆదాయాల్లో చూపించాలి. ఈ పద్ధతి మీకు ముందు క్లాస్లో చెప్పాను. అయితే ఇప్పుడు ఇచ్చిన వసూళ్లు చెల్లింపుల్లో రాబడి వసూలేవి, రాబడి చెల్లింపులు, అంటే రిపిటేషన్ అవుతూ ఉండాలి. ఇక్కడ మీకు ఉదాహరణకి జీతాలు ఉన్నాయి. జీతాలు నెల నెల రిపీట్ అవుతూ ఉంటాయి. అదే మీకు ఇక్కడ ప్రభుత్వ బాండ్లు ఉన్నాయి. ఇది ఒక్కసారే వస్తుంది అనమాట అండి. ప్రభుత్వం నుంచి బాండ్లు వచ్చాయి, అది ఒక్కసారి వస్తుంది. అంటే ఇది మూలధన అంశం. రాబడి అంశాలకు మూలధన అంశాలకు మనం చిన్న తేడా, ఆ తేడా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ అద్దె ఉంది, నెల నెల రెంట్ రిపిటేషన్ అనేది ఉంటుంది, ఇక్కడ పునరావృతం అవుతూ ఉంటుంది. అంచేత అద్దె అనేది ఇక్కడ రాబడి అంశం. అలాగే స్టేషనరీ కూడా ఎవ్రీడే జరుగుతూ ఉంటుంది కనుక ఆ ఖర్చు, అది కూడా రాబడి అంశం. రాబడి అంశాలు అయితే ఆదాయ వ్యయాల ఖాతాలో వ్యయాల్లో చూపించాలి. చెల్లింపులు కనుక వ్యయాల్లో చూపించాలి. అదే వసూలు వైపు ఉన్న రాబడి అంశాలు కూడా ఆదాయాల్లో చూపించాలి. చూడండి, వసూలు అంటే ఏంటంటే ఇక్కడ క్యాష్, నగదు. ఈ నగదు అనేది ఈ విశాఖ టౌన్ క్లబ్ వారి అనేది ఒక సంస్థ. ఈ సంస్థలోకి వచ్చిన నగదునేమో వసూలు వైపున రాస్తారు. ఈ విశాఖ టౌన్ క్లబ్ వారి నుండి, ఈ సంస్థ నుండి బయటకు వెళ్ళిపోవడం, జీతాలు చెల్లించారు అంటే క్యాష్ బయటకు వెళ్ళిపోయింది కదండి. అందుచేత ఇది చెల్లింపుల వైపున రాసుకోవాలి. ఈ చెల్లింపులన్నీ కూడా వేయాలండి. అలాగే వసూళ్ళన్నీ కూడా ఆదాయాలు లేకపోతే మూలధన అంశం. ఇక్కడ ఒకవేళ మనం ఏదైనా పాయింట్ విడిచిపెట్టేస్తే మనకు ఆ పాయింట్ మనం ఆస్తి అప్పుల పట్టికలో మూలధన అంశాలు అంటే అప్పుల వైపు చూపించాలన్నమాట.
అలాగే చెల్లింపుల వైపు ఏదైనా అంశం వదిలేసామనుకో, ఆస్తి అప్పుల పట్టిక అంటే విశాఖ టౌన్ క్లబ్ వారి ఆస్తి అప్పుల పట్టికలో ఆ ఆస్తుల వైపు చూపిస్తాం. ఈ చెల్లింపులు, ఈ ప్రభుత్వ బాండ్లు ఉన్నాయి, ఇది ఆస్తి అండి, ఆస్తి వైపు చూపిస్తాం. సరే, ఇక్కడ చూడండి, చందాలు అనేవి రిపిటేషన్ అవుతూ ఉంటాయి. ఇది పునరావృతం అయ్యే అంశం కనుక ఇది రాబడి, ఆదాయము, వడ్డీ ఎవ్రీ మంత్ వస్తూ ఉంటుంది కనుక ఇది కూడా రాబడి, ఆదాయము. పాత ఫర్నిచర్ అమ్మకం అనేది ఆస్తిది. ఆస్తి అమ్మేశాం, అమ్మేయటం వల్ల ఇన్కమ్ వస్తుంది. ఈ ఇన్కమ్లో నష్టం ఉందా, లాభం ఉందా అనేది మనం వెరిఫై చేయాలి. ఇక్కడ చూడండి, పాత ఫర్నిచర్ అమ్మింది, పాత ఫర్నిచర్ విలువ ఏంటంటే 1000 రూపాయలండి. 1000 రూపాయలు 200కి ఇచ్చేసాం అంటే 200 నష్టం వచ్చింది. ఈ నష్టాన్ని 1000 వైపు చూపించాలి. ప్రవేశ రుసుము, ఈ ప్రవేశ రుసుము గురించి సర్దుబాట్లు ఏమైనా చెబితే ఆ విధంగా చెయ్యాలి. అంటే సగ భాగాన్ని మూలధనీకరించండి, లేకపోతే ప్రవేశ రుసుమును మూలధనీకరించండి అని సర్దుబాట్లు ఏమైనా దాని గురించి చెప్తే ఆ విధంగా చేయాలి. ఇక్కడ ఏం విషయం చేయలేదు, చెప్పలేదు కనుక ఈ ప్రవేశ రుసుము అనేది మన యొక్క అంగీకారంతో అది రాబడి, ఆదాయంగా భావించి ఆదాయాల వైపు చూపించాలి. నేను ఇటు సైడు లెక్క చేశానండి, ఇది కొంచెం ఈ సర్దుబాటు, ఈ సైడ్ లెక్క చేశాను, జాగ్రత్త చూడండి. రైట్, విశాఖ టౌన్ క్లబ్ వారి ఆదాయ వ్యయాల ఖాతా ఎప్పటికిది 31/12/2014. చూడండి, పాయింట్లన్నీ వేసేసాను. ఇక్కడ చందాలు తీసుకున్నాం 6500. ఇందులో నుంచి గత సంవత్సరానికి తీసేయాలి, ఇదిగోండి 6000. అలాగే వడ్డీ ఇదిగోండి 500. ప్రవేశ రుసుము ఇందా చెప్పాను కదా, రాబడి, ఆదాయం. అలాగే ఫర్నిచర్ అమ్మకం వల్ల నష్టం వచ్చింది కదమ్మా, 200. అలాగే జీతాలు 8000 వేసేసాం, అంతే 1500. ఇందులో గత సంవత్సరం సర్దుబాటు చెప్తున్నారు 300 ఉందని, అది తీసేస్తాం 1200. అది మిగతా బ్యాలెన్స్ 1200. అలాగే స్టేషనరీ ఇదిగోండి 500. అయితే లెక్క చేసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఆన్సర్ ఈ క్రెడిట్ అంతా కూడేస్తే 10,500 వచ్చిందండి. ఆ 10,500 ఇక్కడ కూడా వేసేసుకోండి. ఇక్కడ కిందన మొత్తం ఆదాయాలు 10,500. ఆదాయాలు మనం వేసుకున్నాం కదమ్మా 10,500. అయితే ఇక్కడ అలాగే వ్యయాలు కూడా మొత్తం టోటల్ చేయాలి. టోటల్ చేస్తే 200, 8,000, 1,200, 500 కలిపితే 9,900 వస్తుంది. ఈ 10,500 9,900 తీసేస్తే 600 బ్యాలెన్స్. ఈ 600 ఏంటంటే ఆన్సర్ అండి. దీన్ని మిగులు అని పెట్టాలి. ఇవి చూడండి, ఇక్కడ రాసిన మిగులు వ్యయంపై అంటే వ్యయంపై ఆదాయం మిగులు ఎంత మిగిలింది 600. పొరపాటు మీరు ఏం చేస్తారంటే 9,900 పట్టుకొచ్చి ఇక్కడ వేస్తారు, లెక్క తప్పండి. 9,900 ఈ మొత్తం ఆదాయాలను తీసేయాలి, ఇది ఆన్సర్. ఓకే.